దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ మరొకసారి దినమంతట్లో అనేక కార్యక్రమాలు ముగించుకొని ప్రభు సన్నిధానం ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునిది దేవునికి ఇవ్వండి అంటాడు యేసుప్రభుల వారు. దేవునికి మనం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, అందులో ఒకటి సమయం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానంలో కొన్ని పాటలు పాడుకుంటున్నాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు దేవా. రాత్రికాల సమయంలో దినమంతలో మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడుతూ వచ్చినారు. నీకు స్తోత్రములు దయగల తండ్రి. జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రార్థన అంతటి ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. నీకు మహిమకరంగా జరుగునట్టు కృప చూపించండి. మా బలహీనతల్ని దినమంతట్లో అనేక రీతులుగా అయ్యా మేము నేను గాయపరిచి ఉంటాం. దయతో క్షమించండి. నీ యొక్క కృపలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మా స్తుతులు మీరు అంగీకరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ఆత్మవర్షం ఇక్కడ కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ నామమే పాడెదన్ దేవా, నీ వాక్యమే చాటెదన్. నీ నామమే పాడెదన్ దేవా, నీ వాక్యమే చాటెదన్. దారి నేరుగాక దూరముగానే పోగా దారి నేరుగాక దూరముగానే పోగా దీనుడవైనా దారివి నీవై దీనుడవైనా దారివి నీవై భారమును మోసితివే తీరము చేసితివే భారమును మోసితివే తీరము చేసితివే. ప్రేమాపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్ దేవా, నీ వాక్యమే చాటెదన్. సత్యము నమ్మక గమ్యము గానక అమ్ముడు పోతినయా. సత్యము నమ్మక గమ్యము గానక అమ్ముడు పోతినయా. సత్యము నీవై బెతము చూపక సత్యము నీవై బెతము చూపక నెత్తురు కాదితివే నా నెత్తును వాపితివే నెత్తురు కాదితివే నా నెత్తును వాపితివే. ప్రేమాపూర్ణుడా నా ప్రాణనాథుడా, హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్ దేవా, నీ వాక్యమే చాటెదన్. చచ్చిన నాకు నిత్యత్వమునియా నిశ్చనమైతివయా. చచ్చిన నాకు నిత్యత్వమునియా
నీవయా మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా ముచ్చట నీవేనయ్యా ఎచ్చట చూతునయా ముచ్చట నీవేనయ్యా ప్రేమాపు పాడెదన్ దేవని వాక్యమే దాటెదన్ ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా హల్లెలూయా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా హల్లెలూయా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా హల్లెలూయా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా నీ నామమే పాడేదన్ దేవా నీ వాక్యమే దాటెదన్ నీ నామమే పాడేదన్ దేవా నీ వాక్యమే దాటెదన్ యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా శరణ కంచు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువా శరణ కంచు నిన్ను వేళ కరములెత్తి నిన్ను పిలువా పరమ తండ్రి నన్ను చేర వచ్చవా నిన్న నేడు ఏకారీతిగా ఉన్నవా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా పులలోనే గనుడా 10,000లో అతి ప్రియుడా వేల్పులలోనే గనుడా 10,000లో అతి ప్రియుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సంపన్నుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సంపన్నుడా పరమ తండ్రి నన్ను చేరవచ్చవా నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్నాడై నన్ను మరచిపోయావా నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేడు ఏకారీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను పోయావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడై నన్ను మరచిపోయావా హల్లెలూయా ఎన్నాడై నన్ను మరచిపోయావా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వాడదామా 76. నీ
మాట నా పాటగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. ఏ చోట గలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక, స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిల్చని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని. నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని. శృతి లయలు లోపించక విసిగింపు కలిగించగా, నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని, సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని. ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని, సంగీతమే బోధయై కనువిప్పు కాల
పరిమితము కాకుండగా హృదయాలో నివసించుచు కార్యాలు జరిగించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షతని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిలపాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షతని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను పాటగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా క్షణం పాడని యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట పాడుకొని మనము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అయ్యగారు రాసిన పాట నా పూర్వస్థితి నాకు కలిగించరావాలి. 23. స్తోత్రం. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా హృదయ గుడారమునేలకునే నీదు ప్రభావం నన్ను వీడిపోయే. నా హృదయ గుడారమునేలకునే నీదు ప్రభావం నన్ను వీడిపోయే. పడిన గుడారమునే లేపి నిలిపి, పడిన గుడారమునే లేపి నిలిపి, నీ మహిమ మేఘంతో నింపరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా.
హృదయపు బలిపీఠము కూలిపోయే రోదన విద్య నే మరచిపోతే హృదయపు రోదన విద్యను నే మరచిపోతే ప్రార్థన బలిపీఠము బాగు చేసి ప్రార్థన బలిపీఠము బాగు చేసి కన్నీరు నాలో ఉబికించుమయ్యా కరుణామయుడా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా నీ సన్నిధి భాగ్యము కోలిపోయి నాయాత్మలోనే నిరుపేదనైతి నీ సన్నిధి భాగ్యము కోలిపోతే నాయాత్మలోనే సకల ఐశ్వర్యములను మించునాటి సకల ఐశ్వర్యములను మించునాటి నీ సన్నిధానం నాకియుమయ్యా కరుణామయుడా నా పూర్వస్థితి కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా నే కనుమూయక మునుఒక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా నే కనుమూయక మునుఒక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా మునుపటి కంటే నాంతమందే మునుపటి కంటే నాంతమందే ఉజ్వలముగా మందించుమయ్యా కరుణామయుడా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్ర. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం దేవుడు ఒక చిన్న తలంపు నా మనసులో పెట్టాడు, దాన్ని పంచుకుంటాను. 1 కొరింథీ 9వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచు ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో చాలా ప్రచండమైనటువంటి ఒక డెస్టినీ, దోస్ ఆర్ గెటింగ్ సాల్వేషన్, వారి జీవితంలో
కలిగి ఉండాల్సినటువంటి డెస్టినీ. రక్షణ పొంది మారుమనసు పొందిన వాడు 2 ప్రాముఖ్యమైనటువంటి గురి అంటాం కదా, 2 ప్రాముఖ్యమైనటువంటి గమ్యం కలిగి ఉండాలి వాడు. రెండు విషయాలు గురి పట్ల క్లారిటీ. ఒకటి ఏంటంటే, నేను ఎక్కడికి పరిగెత్తుతున్నాను, వేర్ ఈజ్ ఐ ఆమ్ గోయింగ్, నేను ఎటు వెళ్తున్నాను అనేటటువంటిది ఇది మొదటి ప్రశ్న. చాలామంది జీవితంలో వేర్ దే ఆర్ గోయింగ్ దే డోంట్ నో. దే నో వెరీ వెల్ అబౌట్ దట్ పర్సనల్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్, మేబీ ఫ్యామిలీ లైఫ్, ఫైనాన్షియల్, ప్రతిదీ, ఎవ్రీథింగ్ దే నోస్ వెరీ వెల్. హౌ టు గ్రో ఇన్ ద ఫైనాన్షియల్ వే, హౌ టు గ్రోత్ ఇన్ ద prosperity. They have excellent and extraordinary great conclusion and great plan about these all things. కానీ స్పిరిచువల్ వేలో, ఆత్మీయ జీవితంలో వాట్ ఈస్ ద డెస్టినీ అనేటటువంటిది చాలామందికి లేదు. ఏమో, రేపటి దినంకు రూపు లేదండి, ఏ దినం కీడో ఆ దినం చాలు, మనం దూరదృష్టి అనేది ఉండొద్దు అని చాలామంది మాట్లాడతారు. రేపటి గురించి ఎందుకు చింతించాలి అని యేసుప్రభువు చెప్పిన మాట ఉంది కదా, మీరు రేపటి గురించి చింతించకండి అని. మరి మీరు దూరదృష్టి లేని వారు ఉండొద్దని పేతురు అన్న మాటకు వీళ్ళేం సమాధానం? మనం ఎంతో దూరదృష్టి కలిగి ఉండాలి. మీ యొక్క గమ్యం ఏమిటి? ఈరోజు ఈరోజు ప్రార్థన చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఈ యొక్క స్పిరిచువల్ వేలో నడుస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం. వాట్ ఈస్ ద డెస్టినీ? గమ్యం ఏమిటంటే, ఒక్కొక్క గమ్యం ఒక్కో రూట్లో వెళ్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేస్తే, వాడు బాగా పాటలు పాడుతున్నాడు అనుకో, వాడి గమ్యం ఏంది? వాట్ ఈజ్ హిజ్ కంక్లూజన్ అండ్ డెస్టినీ అంటే, నేను ఒక మంచి ఇంటర్నేషనల్ సింగర్ను, అదే మన గురి అయి ఉంటుంది అనమాట. మన గురి మంచి కళాకారుడు, మంచి కీబోర్డ్ వాయిస్తున్నాడు, మన గమ్యం ఏమై ఉంటుంది? నేను మంచి ఇంటర్నేషనల్, ఒక మంచి పేరుగాంచినటువంటి క్రిస్టియన్ ఒక కీబోర్డిస్ట్గా నేను ఉండాలి. తబలా వాయించేవాడు, పాటలు పాడేవాళ్ళు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. అంటే మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి గమ్యము ఏమిటి? ఏ విషయంలో మనము గురి కలిగి ఉండాలి? నేను ఒక మంచి ఇంటర్నేషనల్ స్పీకర్ని అవుదామనేటటువంటి గమ్యం నాకు లేదు. అది నా గురి, నా గమ్యం కాదు. ఇప్పుడు నేను యాజ్ ఎ స్పిరిచువల్గా లేకపోతే ఇవాంజలిస్ట్గా వెళ్తున్నాను. వాడు తబ్లిస్ట్గా వెళ్ళినాడు, మన గమ్యం ఏంది? నేను మంచి తబ్లిస్ట్ కావాలనుకుంటాడు. ఇంకోటి మంచి కీబోర్డిస్ట్ కావాలనుకుంటాడు, మంచి సింగర్ కావాలనుకుంటాడు. నా గమ్యం ఏంది? నేను మంచి సువార్థికుని, పేరుగాంచిన ప్రపంచ సువార్థికుని కావాలనేది కాదు నా గమ్యం. నా గమ్యం ఏమిటి అంటే, సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. దాని కొరకు నేను పాటలు పాడతా, దాని కొరకు తబలా వాయిస్తా, దాని కొరకు కీబోర్డ్ వాయిస్తా, దాని కొరకు సువార్త ప్రకటిస్తా, దాని కొరకు నేను దేవుని కొరకు ఏమైనా చేస్తా. బట్ వాట్ ఈస్ మై కంక్లూజన్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో గురి అనేటటువంటిది లేదు. గురి కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, వారు ఒక పని చేయువారై ఉన్నారు. ఏంటంటే, నేను గురి కలిగి ఉన్నాను నా జీవితంలో, నా గమ్యము ఒక మంచి పేరుగాంచిన సువార్థికుని అవ్వాలని కాదు, లేకపోతే ఒక మంచి పేరుగాంచినటువంటి ఒక సింగర్గా ఈ లోకయాత్ర ముగించడానికి కాదు నా గమ్యం. సిగ్గుపరనక్కర్లేని పనివాణిగా క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి. మంచి పోరాడి తినని దేవుని దగ్గర నమ్మకమైన దాసులను పిలిపించుకోవాలి. కిరీటం పొందుకునే వాడికి ఆయన యొక్క గురి, ఆయన గమ్యం వేరు. పౌలు భక్తుని యొక్క గమ్యము వేరు. దీని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, నా శరీరమును నలగగొట్టి దానిని, ఇది చాలా కష్టం. మనిషి దేనైనా లోపరుచుకోగలుగుతాడంట. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఏమంటాడు? మనిషి సమస్తమును లోపరుచుకొని చూస్తున్నాడంట. ఏంటండి 3వ అధ్యాయము ఏంటండి 4వ వచనంలో, ఓడలను కూడా అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువారి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక చిన్న అవయవమైనను బహుగా ఎంత కొంచెం నింపు, ఎంత విస్తారమైన అడిగిన తలగబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడు. ఏంటండి, మనిషి ఎన్నో స్వాధీనపరుచుకుంటాడు. పైన చెప్పాడు 2వ వచనంలో, అనేక విషయంలో మనం తప్పిపోచున్నామని చెప్పి, ఎవడైనాను మాట యందు తప్పిపోయిన లాంటి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును
స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ఏంటంటే ఎవడైతే మాట విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. నేను చాలాసార్లు చెప్తా, బైబిల్లో భ్రష్టులుగా పేరుగాంచిన వాళ్ళ జీవితాలు మనం గమనిస్తే నాలుకతో చేసిన తప్పే. కయ్యను కానీ బిలాము కానీ, లేకపోతే బిలాము యొక్క పాపం ఏంది? నాలుకతో శపించుడు. దేవుడు దీవించినటువంటి జనాంగాన్ని శపించడానికి పూరుకున్నాడు ఈయన. ఏంటంటే కోరావు చేసిన తప్పేంది? నాలుకతోనే. మోషే మీతో మాకు పని లేదు, నాలుకతో చేసిన తప్పే కదా, వాడి శరీరంతో చేసిన తప్పేమీ లేదు. ప్రతి ఒక్కడు మీరు గమనిస్తే నాలుకతో చేసినటువంటి తప్పును బట్టి వాడు ఏమైపోయాడు. అందుకే మౌని జ్ఞానం అంటది బైబిల్. మనము మాట విషయంలో చాలా ఆలోచించాలి. మాట్లాడటకు నిదానించమన్నాడు. వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి. ఏంటంటే మనిషి ఎన్నో విషయాలను ఈ లోకంలో మరి స్వాధీనపరుచుకుంటాడంట. కింద అంటాడు చూడండి ఒకసారి, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడు. ఏంటంటే ఇప్పుడు పౌలేమంటాడు, నన్ను నేను ఏం చేసుకుంటాను, నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటు. నువ్వు సింహాన్ని లోపరుచుకున్నావా, లేకపోతే నువ్వు పాములు లోపరుచుకున్నావా, లేకపోతే ఇంకా ప్రకృతి చక్రంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో మరి మరణాన్ని కలిగించేటటువంటి క్రూర జంతువులను లోపరుచుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది లోపడదు మనిషికి అనేది లేదు. అన్నిటి లోపరుచుకుంటుండ మనిషి, కానీ వాని నాలుకను లోపరుచుకుంటుండా, వాని శరీరాన్ని లోపరుచుకుంటుండా, వాని కళ్ళను లోపరుచుకుంటుండా. ఇవి మనం ఇప్పుడు సింహం నా మాట వింటుండో సాధన చేస్తే, మరి ఇంకోటి పాము నా మాట వింటు. ఎంతమంది పాములు ఆటలు నడిపిస్తూ లేరు. సింహంతో ఆడుకుంటారు, కుక్కతో ఆడుకున్నట్లుగా సింహంతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు, పాములతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు, క్రూర మృగాలు అన్నిటితో ఆడుకునే వాళ్ళు ఉన్నారు. పెంచి సాధువు చేయగలుగుతున్నారు అన్నింటిని. కానీ మరి కళ్ళను సాధువు చేయగలిగారా? కళ్ళను లోపరుచుకునేవారు. నా కన్ను నేను చెప్పిన మాట వింటదండి అన్నోడు అన్నాడా? నా శరీరము నేను చెప్పిన మాట వింటదండి అన్నోడు అన్నాడా? నా నాలుక నేను చెప్పిన మాట వింటదండి అంటే వీటిని సాధువు చేసుకోవడము సింహమును సాధువు చేసుకున్న దానికంటే గొప్ప కార్యక్రమం అని చెప్తున్నాను అనమాట. నువ్వు ఒక క్రూర మృగాన్ని, జంతువుని, విషసర్పాలను సాధువు చేసుకోవచ్చు. సింపుల్ అది. కొంత దాంట్లో మనం సాధన చేస్తే మనం పాముకు దగ్గర పోయి కూడా ఆడుకోవచ్చు. మనకు కొంత సాధన చేయగలిగితే సింహంతో కూడా మనము ఆడుకోవచ్చు. కానీ నీ శరీరంలో అంతకన్నా అంతకన్నా డేంజర్, క్రూర మృగాల కన్నా డేంజర్ నీలోనే కొన్ని. వీటిని సాధన చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు పౌలు? నన్ను నేను నలగొట్టుకుంటు. నా కన్ను నాకు లోపడాలంటే నా శరీరం నలిగిపోవాలి, నా నాలుక నాకు లోపడాలంటే నా శరీరం నలిగిపోవాలి, నాలో ఉన్నటువంటి శరీర కోరికలన్నీ కూడా నాకు లోపడాలి, పేటరేకపోవద్దు, రెచ్చిపోవద్దు అంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అనేక మందికి గురి లేనటువంటి వాడు శరీరాన్ని నలగొట్టుకోడు. శరీరాన్ని పెంచి పోషిస్తున్న వారి జీవితంలో మీరు ఎవరిదైనా చరిత్ర చూడండి, ఎవరి చరిత్రను చూడండి. 3 పూటలు తిన్న వాడి జీవితంలో చాలా రకాల బలహీనతలు, సోమరితనం ఉంటుంది, శరీర కార్యాలు ఉంటాయి, ప్రార్థన జీవితం ఉండదు, వాక్యం చదవడానికి వానికి మనసు ఒప్పదు. ఏంటంటే ఇంకా చాలా రకాల ఇవి ఉంటాయి. వానికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎక్కువ తిన్నందుకే రోగాలు వస్తాయి. ఎక్కువ తినడం వల్ల. అంటే శరీరమును ఎంతవరకు మనం పెంచుకోవాలనో అంతవరకే పెంచాలి. ఎంతవరకు మన శరీరానికి ఆహారం అవసరమో అంతవరకే దాన్ని మనము భోజనం పెట్టాలి. కానీ మరి విపరీతంగా ఏంటండి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కొంతమంది మరి తిండి విషయంలో కడిపే దేవుడు అన్నట్లుగా, ఇక తిండి ఉందంటే ఇంకా వేరే ప్రపంచం ఏం గుర్తుకు రాదు. భక్తుని లక్షణం కాదు అది, భక్తిహీనుని లక్షణం. ఇక్కడ పౌలు అంటే నా జీవితంలో గురి ఉన్నది కాబట్టి నేను తిండి విషయంలో ఏమున్నా నేను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. గురి లేకపోతే ఈయన కూడా ఎంజాయ్ చేద్దాం, కానాపినా మజమే గుజరాత్ కన్నా, ఈ 3 కదా మనిషి. ఎంజాయ్మెంట్ అంటే ఏంది? కోట్లున్నా వాడు తినాలి. ఏంటంటే కోట్లున్నా 3 పాపాలు చేస్తాడు: తినాలి, తాగాలి, తిరగాలి. ఈ 3 పాపాలు. ఎన్ని లక్షలు సంపాదించి కోట్లు, వీటిని మించింది ఏం లేదు. వాడు ఎన్ని కోట్లు సంపాదించి ఎందుకు కొరకు? తిండి కొరకే కదా. ఎన్ని కోట్లు సంపాదించి ఎందుకు కొరకు? తాగడం కొరకే కదా. ఎన్ని కోట్లు సంపాదించిన ఎందుకు కొరకు? తిరగడం కోసం కదా, సుఖాల కొరకే కదా. సో ఈ 3 విషయాల మీద మనకు వైరాగ్యం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ సెట్ సర్టెన్ గోల్ ఇన్ అవర్ లైఫ్. నాకు ఒక గురి ఉంది, అందుకే నేను ఎప్పుడు నేను గురి లేని మనిషిగా లేను. అందుకే నేను భయంకరంగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నాకు ఫ్యామిలీ గురించినటువంటి టెన్షన్స్, మా అమ్మ నిజంగా ఆమెకు దండం పెట్టాలి, నాకు చాలాసార్లు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నా మీద నేను పరిచయకు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నా మీద ఎప్పుడు ఆమె బడనేయలే. ఈవెన్ నౌ టిల్ ఈ రోజు వరకు కూడా నేను సేవ 2011లో స్టార్ట్ చేశాను. 2008 రక్షణ పొందిన.
అప్పటి నుంచి మా అమ్మ మీద నేను ఆధారపడలేను, నా మీద మా అమ్మ ఆధారపడలేదు. ఇది గొప్ప సాక్ష్యం. ఒకవేళ మా అమ్మ నా మీద డిపెండ్ అయి ఉంటే, ప్రతి విషయం నా మీద డిపెండ్ అయి ఉంటే, ఒక 10 రూపాయలకు నా మీద డిపెండ్ అయి ఉంటే, ఒక చిన్న 10 నిమిషాల పనికి నా మీద డిపెండ్ అయి ఉంటే, ఈరోజు నేను సేవలో ఉండేవాడిని కాదేమో. మా అమ్మ ఏ విషయం కానీ, ఏ ఇష్యూ కానీ, ఏ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, లేకపోతే ఏ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఇప్పటిదాకా నాకు చెప్పారు. 2008 నుంచి నేను మా అమ్మకి ఎప్పుడు ఒక రూపాయి మా అమ్మకి అడగలే. మా అమ్మ మీద మా అమ్మకి నేను భారంగా లేను, నాకు మా అమ్మ భారంగా లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, సేవలో మనము మరి దేవుని పని కొరకు అహర్నిశలు గురిగాలి ఉండాలంటే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో వెనుకకు లాగేటటువంటి వారు ఎవరు ఉండొద్దు. చాలా డేంజర్. భక్తి జీవితంలో భక్తునికి వెంటాడేటటువంటి ఏమున్నాయండి? రక్త సంబంధాలు వెంటాడతాయి, శరీర సుఖాలు వెంటాడతాయి, మనసు యొక్క కోరికలు వెంటాడతాయి, యవ్వన కాలంలో ఉన్న వ్యామోహాలు, భావోద్రేకాలు మన వెనుకకు లాగడానికి చూస్తాయి. ఇవే ఉంటాయి. కొన్ని మేజర్గా మనిషికి బలంగా వెంటాడేటటువంటి శక్తులు ఏవైనా ఉన్నాయంటే కొన్నే. మరి వీటిని మనం లోపరుచుకుంటున్నాం. సాధువు అవుతున్నాయా మనకు? లోబడతాయా మనకు? మన భావోద్రేకాలు మనకు లోబడుతున్నాయా? మన శరీర సంబంధమైనటువంటి కోరికలు మనకు లోబడుతున్నాయా? ఏంటండి, ఎన్నో విషయాల్లో దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఇది చాలా వైరాగ్యం లోకం మీద వచ్చినప్పుడే ఇట్ ఈస్ పాసిబుల్. మనము ఈ శరీర సంబంధమైనటువంటి సకల డెస్టినీస్ మనకే ఉండదు. నా గురి గమ్యం మీది అదని ఏం పెట్టుకోకుండా మన మైండ్ కంప్లీట్గా ప్రభు మీదకి రావడం అనేది చాలా లైఫ్ టైం ఛాలెంజింగ్ అనమాట. ఇది అంత సింపుల్గా రాదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంకోటి చేస్తూ ఉంటాం, కానీ మన మనసు అంతా కూడా మన లోక సంచారం చేస్తూ ఉంటుంది. సమస్యల వైపు మన మనసు వెళ్తూ ఉంటుంది, లేకపోతే మనకున్న ఇబ్బందుల వైపు వెళ్తూ ఉంటుంది, అప్పుల బాధ వైపు, నొప్పుల బాధ వైపు వెళ్తూ ఉంటుంది, స్నేహాల వైపు వెళ్తూ ఉంటుంది, ఎమోషన్స్ వైపు వెళ్తూ ఉంటుంది. మనసును కంట్రోల్ లోపరుచుకోవడం ఎంత కష్టం ఏంటంటే, ఇప్పుడు పౌలు అంటూ నన్నే లోపరుచుకుంటున్నా అంటే, నీలో ఏమున్నది? నీ శరీరాన్ని లోపరుచుకో, నీ మనసును లోపరుచుకో. నీ మనసు ఎక్కడెక్కడ పోతుంది? నీ రక్త సంబంధం మీదకి పోతుంది నీ మనసు, నీకున్న సమస్యల మీదకి పోతుంది నీ మనసు, నీకున్న ఎమోషన్స్ మీదకి పోతుంది నీ మనసు, నీకున్నటువంటి ఎఫెక్షన్స్ మీదకి వెళ్తుంది నీ మనసు. లవ్ ఎఫెక్షన్ ఉంది. లవ్ ఎఫెక్షన్లో పడ్డ వాళ్ళు మీరు చూడండి, అస్తమానం వాని మనసు అంతా ఆ అమ్మాయి మీద ఉంటుంది. ఎంత ఇప్పుడు దాన్ని లోపరుచుకోవడం ఎంత కష్టం ఏంటంటే, ఇప్పుడు తిండి ఒకటే కాదు, తిండి మీదకి మనకు ఆకలి అయినప్పుడు మన మనసు వెళ్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఒక ఎఫెక్షన్కి బానిస అయిపోయింది అనుకో, రాత్రి పోల మన మనసు ఆ ఎఫెక్షన్ మీద ఉంటుంది. ఇప్పుడు దీన్ని లోపరుచుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు ఒక పడవను ఒక చుక్కాని చేత లోపరుచుకోవచ్చు, లేకపోతే ఒక సింహాన్ని లోపరుచుకోవచ్చు. నీ మనసు ఒక అమ్మాయి మీదకి వెళ్ళింది అనుకో, దాన్ని ఎట్లా లోపరుచుకుంటావు మళ్ళీ తిరిగి? లేకపోతే ఇంకొక రక్త సంబంధం మీదకి దాన్ని ఎట్లా లోపరుచుకుంటావు? శరీర సంబంధమైన కోరిక మీద దాన్ని ఎట్లా లోపరుచుకుంటావు? నీ మనసును లోపరుచుకోవడం ఎంత కష్టము, నీ ఆలోచన సరళిని లోపరుచుకోవడం ఎంత కష్టము, నీ శరీర సంబంధమైన కోరికలు లోపరుచుకోవడం ఎంత కష్టమో, నీ చూపుల ఆ యొక్క చూపులు వెళ్తున్నటువంటి ఆ స్థితులు, మన యొక్క ఈ భావ తరంగాలు ఏవైతే ఉన్నాయో, మన చూపులు ఎన్నో విషయాల మీదకి వెళ్తూ ఉంటాయి. వీటిని మనం లోపరుచుకోవడం ఎంత కష్టం. ఇది ఎంత లైఫ్ టైం ఛాలెంజింగ్ అనమాట భక్తి సాధన అనేది. ఇది మన గమ్యమై ఉండాలి. నా గమ్యం ఒక మంచి సింగర్ని అవ్వడం కాదు, నా గమ్యం ఒక మంచి ఇవాంజలిస్ట్ అవ్వడం కాదు, నా గమ్యం ఒక మంచి పేరుగాంచినటువంటి వైద్య కళాకారుని అవ్వాలని కాదు. నా గమ్యం ఏమిటంటే, సర్వ శరీరాన్ని లోపరుచుకున్నవాడుగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. పౌలు అట్లా వెళ్ళాడు. ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అంటారు దీన్ని. వేదాల్లో దీన్ని ఏమంటారు అంటే యోగి అంటారు కదా. యోగి అంటే ఎవడు కాదు, ఇక్కడ మనం పరిపూర్ణమైన వాడిని వ్యక్తి, పరిపూర్ణమైన వాడు యోగి కిందకి వస్తాడు. యోగి అంటే నవరంధ్రాలతో పాపం చేయని వాడు అని అర్థం. నవరంధ్రాలు పనిచేయడం ఆగిపోయినప్పుడు, నా కళ్ళు ఉన్నాయి కానీ నా కళ్ళు ఎంత ఆకర్షణీయమైనది కనబడ్డా నా కళ్ళు పనిచేస్తలేవు అనుకో, అప్పుడు నీ కళ్ళకి ఏమైందనమాట, సాధన చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు అయినాయి. ఎంతో రెచ్చగొట్టేటటువంటి మనుషులు నీ ముందున్నారు, కానీ పెదవులతో నాలుకతో కాని మాట పలకలం సాధువు అయిపోయినావు, ఏ పర్వాలేదు. అప్పుడు నీ నాలుకని పెదవులకి ఏమైందనమాట, సాధనం. ఒకళ్ళు నిన్ను బాగా గాయపరుస్తున్నాడు, అయినా నీ మనసు ఏమాత్రం గాయపడతాడు, హట్ అవుతలేవు అనుకో, అప్పుడు ఏమైంది, నీ మనసు సాధకము చేయబడింది. నీ శరీరాన్ని ఎంతోమంది రెచ్చగొట్టి వాడిని గుద్ది సంపేద్దామన్నంత క్రోధం పెంచుతుంది అనుకో, అవతలి సీన్ ఒకటి. అప్పుడు నీ శరీరం సచ్చితని అనుకున్నాడు. అప్పుడు నీ శరీరం ఏమైంది, సాధకము చేయబడి అంటే లోపరుచుకోవాలి. నీ శరీరము లోపరుచుకోవడము, నీ మనస్సు లోపరుచుకోవడము, నీ జ్ఞానేంద్రియాలు లోపరుచుకోవడం, ఇవన్నీ లోబట్టి చెరపట్టి క్రీస్తుకు లోబడే విధంగా చేయాలి. ఇది భక్తి జీవితం అంటే. ప్రభువా, వేటిని తాకుట నీ చిత్తమో వాటిని నా చేతులు తాకాలి. ఇప్పుడు నా సర్వ శరీరాన్ని ఏం చేసినా, నేను లోబరుచుకున్నా బై ప్రాక్టీస్, సాధన ద్వారా అంటాడు కదా, భక్తి సాధన చేయమన్నాడు. సాధన ద్వారా ప్రభువా నా శరీరం నాకు లోబడుతున్న తండ్రి,
నా కళ్ళు నాకు లోబడుతున్నాయి దేవా, నీ చిత్తము వేటిని చూడడము నా కళ్ళకు నీ ఇష్టమో వాటిని చూసే విధంగా ఇప్పుడు నా కళ్ళని నీకు అప్పగిస్తున్నాను. దట్ షుడ్ బి గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓన్లీ. అప్పుడు అది కేవలం పరిశుద్ధాత్మ చిత్తానుసారమైన వాటిని మాత్రమే చూపిస్తుంది. అంటే మనం నా ఇష్టం ఇదిగో ఇది నీ ఇష్టంగా చేయాలంటే ముందుగా నీ ఇష్టానికి లోబడుతున్నాయి అవి. భక్తులు అన్న మాట, మనం అన్నిటిని లోబరిచి క్రీస్తుకు సమర్పించాలి. నీ కళ్ళను లోపరుచుకొని క్రీస్తుకు సమర్పించాలి. నీ చేతులు, నీ కాలు, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ హృదయం అన్ని లోపరుచుకొని క్రీస్తుకు సమర్పించాలి. నైవేద్యంగా పెట్టాలి, బలిగా అక్కడ అర్పించాలి, సజీవ యాగంగా అర్పించాలి. అప్పుడు ఆయన ఉపయోగించుకుంటారు. అప్పుడు మన ద్వారా శూర కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు ఆ కళ్ళు దేవుని యేసయ్య కళ్ళు ఆనాడు ఎట్లయితే పశ్చాత్తాపాన్ని కలిగించినాయో ఒక వ్యభిచారం మందు పట్టబడ్డ స్త్రీని, నీ కళ్ళు కూడా అట్లా పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. యేసు నీడ ఎట్లయితే అద్భుతాలు చేసిందో నీ నీడ కూడా అద్భుతాలు చేస్తుంది. యేసయ్య మాట అద్భుతాలు చేసినట్టుగా నీ మాట అద్భుతాలు చేస్తుంది. ప్రతిదీ. ఎందుకంటే అవి సమస్తము క్రీస్తుకు లోబడ్డాయి. ఇది సాధన. ఏంటంటే ఇది గురి కలిగిన వాడు కలిగి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్. వాని యొక్క శరీరం పట్ల, సాధన పట్ల వాడు కలిగి ఉండాల్సినటువంటి గురి. ప్రతిరోజు నేను ప్రతిరోజు నా కళ్ళు ఈ దినమంతా ఎక్కడెక్కడ నన్ను డిస్టర్బ్ చేసినా ఆలోచిస్తాను. అరే పలానా ప్లేస్లో నా కళ్ళు డిస్టర్బ్ అయినాయి కదా ప్రభువా, ఇంకా నా కళ్ళకు సాధన నేర్పించండి. నా కళ్ళను తాకండి అయ్యా, పరిశుద్ధపరచండి. నీ చిత్తానుసారంగా నా కళ్ళు చూస్తలేవు, నా తలంపులు, నా మనస్సుని చిత్తానుసారంగా పనిచేస్తలేదు అని దాన్ని అనుదినము లోపరుచుకోవడము, సాధన చేయడం వల్ల ఏం పెడతానంటే మెల్లమెల్లగా అది ఒక సింహం ఒకటి రోజు లోపడదు కదా, ఒక పాము ఒకటి రోజు లోపడదు కదా, ఎంతో కాలం టైం పడుతుంది వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి. అట్లా నీ మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి, నీ హృదయానికి ట్రైనింగ్ ఇవ్వాలి, నీ కళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, నీ చెవులకు ట్రైనింగ్ ఇవ్వాలి, నీ మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ ట్రైనప్ చేయబడ్డ జ్ఞానం. ఏంటంటే సాధకము చేయబడిన అంటే అర్థమైంది, అన్ని ట్రైనప్ అయిపోయినాయి నీలో. ఇంకా అటువంటి ఉన్నతమైన అంతస్తు మనదై ఉండాలి. అది మన గమ్యమై ఉండాలి. అడుగుదాం ప్రభు మా ఆత్మ జీవితంలో సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు, అంటే లోపరిచినటువంటి జ్ఞానేంద్రియాలు, నన్ను నేను లోపరుచుకుంటుని అనేటటువంటి సాక్ష్యంతో నేను జీవించాలి. అటువంటి గమ్యము మాకు అనుగ్రహించండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెలికిడిలో ఫలింపచేయండి. స్తోత్రం తండ్రి, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. దయగల దేవా, మరి క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. వచ్చే నెలలో మరి ఇదివరకు ఒక 14 కార్యక్రమాలు ఆయా స్థలాలలో క్రిస్మస్ క్రూసైడ్స్ ఇదివరకు నా తండ్రి నిర్ణయించబడినాయి. బలమైన నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. నీ చిత్తమైతే మరి ఎంతో కాలంగా అనుకుంటున్నాం దయగల తండ్రి, బలహీనులము, వేకోజామునే ప్రార్థించాలన్న ఆశ అయితే మాలో ఉన్నది, అందుకోలేకపోతున్నాం. మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. నీ చిత్తమైతే రేపటి నుంచే మేము వేకోజామున కూడా నీ స్థానంలో కనబడదు. దినమంతా లోకంలోకి వెళ్తున్నాం, అంధకార రాజ్యంలోకి వెళ్తున్నాం అయ్యా. నీ సన్నిధిలో మేము శక్తిని పొందకుండా వెళ్తే మేము ఓడిపోతాం. నేను స్తుతించకుండా వెళ్తే మా నోరు ఓడిపోతుంది. నిన్ను దర్శించకుండా వెళ్తే మా కళ్ళు ఓడిపోతాయి అంధకార రాజ్యంలో. వేకువనే నీ సన్నిధిలో కనబడదుముగాక. శక్తినిచ్చే దేవా, బలమునిచ్చే దేవా, ఈ విషయంలో మీ కృపను మరలా బలపరచండి. దయగల తండ్రి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనలు ఎక్కిస్తున్నటువంటి రవేణను బట్టి నమేందర్ బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు కూడా మీరు బలపరచండి. ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఈ కార్యక్రమాన్ని ఎపిసోడ్ను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ చిత్తానుసారంగా నడిపించమని, మరలా రేపటి దినానేసంలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరే మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తే యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమును ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్తమే ఇచ్చాం, ప్రవేశ నామానికి అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం.